దే కాల్ హిమ్ ఓజీ. ఒక కల్ట్ ఫ్యాన్ తన ఫేవరెట్ హీరో మూవీని డైరెక్ట్ చేస్తే అది ఏ లెవెల్లో డెలివర్ అవుతుందో ఒక్క గ్లిమ్సీలో క్రిస్టల్ క్లియర్గా చూపించారు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ గారి ఎంటైర్ ఫిలిం కెరీర్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్గా రాబోతున్న ఈ ఓజీ మూవీకి లాంచింగ్ దగ్గర నుంచి ఆన్ ప్రాసెస్లో వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. అండ్ అదే హైలో ఉండగా పవన్ సార్ బర్త్డేకి ఫ్యాన్స్ అందరికీ గిఫ్ట్గా రిలీజ్ అయిన ఈ ఓజీ గ్లిమ్సీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే లిటరల్లీ స్టన్ అయిపోయాను. అయినా అదేం వైలెన్స్ రా బాబు, బాడీ పార్ట్స్ అన్ని ముక్కలు అయిపోయేలా చూపించారు. తమిళ్లో లోకేష్ గారు గ్యాంగ్స్టర్ డ్రామాతో ట్రెండ్ అవుతున్నట్టు మన తెలుగులో సుజిత్ మోస్ట్ వైలెంట్ గ్యాంగ్స్టర్ డ్రామాను పరిచయం చేశారు. సాహు మూవీ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా అవన్నీ రిజెక్ట్ చేసి తన ఫేవరెట్ హీరోతో మూవీ తీయాలని కంకణం వేసుకుని కూర్చున్న డైరెక్టర్ సుజిత్ సంభవం కనిపించింది. ఆ విజువల్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ, ఎస్పెషల్లీ ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాకి 80s టైం పీరియడ్ని తీసుకోవడం అనేది కంప్లీట్ అటెన్షన్ గ్రాబింగ్ అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ వైజ్ మనం ఎక్కువ డిస్కస్ చేయలేం, ఎందుకంటే ఈ గ్లిమ్సీలో చూపించింది కేవలం వన్ లైనర్. అంటే పని చేయడానికి వచ్చిన వాళ్ళని బానిసల్లో ట్రీట్ చేసే గూన్స్ నుంచి ప్రజల్ని సేవ్ చేసి వాళ్ళ సామ్రాజ్యాలను కూల్చే ఒక మాన్స్టర్లా మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్పోజ్ చేశారు. అది ఎలా చెప్తున్నావు అని అడిగితే ఈ 2 షార్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ హిందీ లాంగ్వేజ్ని కనుక డీకోడ్ చేస్తే దాని అర్థం మజ్దూర్ హే పర్ ఇన్సాన్ హే, అంటే వాడు కూలీ అయిన మనిషి అనే ప్లకార్డ్స్తో ఒక నిరసన జరుగుతున్నట్టు మనం చూడొచ్చు. కమింగ్ టు ది పాయింట్, ఇలా స్టోరీ వైజ్ ఎక్కువ రివీల్ చేయకపోయినా టెక్నికల్గా మాత్రం వేరే లెవెల్ ఇది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గ్లిమ్సీ కాదు, ఒరిజినల్ గూస్ బంప్ స్టఫ్. అయితే ఇవన్నీ సుజిత్ గారికి కొత్త ఏం కాదు. ఆయన టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉంటాయో ఒకసారి సాహో మూవీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సాహో మూవీకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా టెక్నికల్ సైడ్ మాత్రం ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీస్లో ఒకటి. మరి అలాంటి ఎక్స్పీరియన్స్తో వచ్చిన సుజిత్ గారు ఈ ఓజీ గ్లిమ్సీతో పాన్ ఇండియా వైడ్ తన ఫేవరెట్ హీరోతో ర్యాంపేజ్ క్రియేట్ చేస్తారనడంలో డౌటే లేదు. అండ్ సుజిత్ గారి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సిన టెక్నీషియన్ డిఓపి రవికే చంద్రన్ గారి గురించి. ఇండియన్ సినిమాటోగ్రాఫర్గా 30 ఏళ్ల సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న రవికే చంద్రన్ గారు తన కెమెరా వర్క్తో ప్రతి ఫ్రేమ్ని చాలా బ్యూటిఫుల్ లైటింగ్తో సుజిత్ గారి మైండ్లో ఉన్న విజువల్ థాట్ని అవుట్పుట్ రూపంలో పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. అండ్ గ్లిమ్సీలో ఉన్న ప్రతి షాట్ చాలా టాప్ క్లాస్గా అండ్ క్లారిటీగా అనిపించింది. వాటర్ రిఫ్లెక్షన్ షాట్ కానీ, సమ్మరైజ్ స్వర్డ్ షాట్ కానీ, అండ్ టాప్ యాంగిల్లో గూన్స్ బ్లడ్ ఫ్లో కానీ, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ప్రతి ఫ్రేమింగ్ ఎంత అందంగా కనిపించిందంటే రవికే చంద్రన్ గారి వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలా 1 మినిట్ గ్లిమ్సీలోనే ఎంత విజువల్ ట్రీట్ ఇస్తే రేపు 2.5 hours మూవీలో ఇలాంటి ఎన్ని ఐకానిక్ షాట్స్ ఉంటాయో చూద్దామని పెద్ద వెయిటింగ్ ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ 80s టైం పీరియడ్ కాబట్టి కలర్ గ్రేడింగ్ కూడా ఆ టైం లేని తగ్గట్టు ఎడిట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సుజిత్ అండ్ రవిచంద్రన్ గారి తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన టెక్నీషియన్ ఎస్ఎస్ తమన్ గారి గురించి. 100 సినిమాల పేరు ఎక్స్పీరియన్స్ ఉన్న తమన్ గారు తన ఫిలిం కెరీర్లో తెలుగు నుంచి ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్కి మ్యూజిక్ చేయడం అనేది మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ది పాయింట్, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ ఓజీ గ్లిమ్సీ ఆన్ స్పాట్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే విజువల్గా ఎంత బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంపాక్ట్ ఇస్తేనే దానికి హై వస్తుంది. ఆ విషయంలో మన తమనన్న అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. చీతా అనే ఒక డిఫరెంట్ థీమ్ సాంగ్తో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోయాడు. ఈ ఓజీ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఫ్యాన్స్ అందరూ అనిరుద్ధ్నే తీసుకోవాలని తమను వద్దు అని ట్విట్టర్లో ట్రెండ్ కూడా చేశారు. మరి అలా తమన్ వర్క్ని అండర్స్టిమేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఒక్క గ్లిమ్సీతో స్లిప్పర్ షాట్ ఇచ్చినట్టు అయింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 3 మూవీస్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్న తమన్ గారు సినిమా రిజల్ట్ పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అందుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ కళ్యాణ్ గారితో 4th మూవీ చేస్తున్న తమన్ గారు ఈ ఓజీ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ఒక ట్రెండ్ సెట్ చేయాలని విష్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారి విజువల్ థాట్కి, రవిచంద్రన్ గారి అవుట్పుట్కి, తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అద్దిరిపోయింది. అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్తో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ డిస్క్రైబ్ చేస్తూ ఆ ఇచ్చిన ఎలివేషన్లోనే మూవీ ఎంత వైలెంట్గా ఉండబోతుందో చెప్పారు. అండ్ ఒక కొత్త అవతార్లో ఎస్పెషల్లీ స్మోక్లో నుంచి వచ్చిన బ్లాక్ అవుట్ఫిట్ షాట్ ఒకటి, ఎండింగ్ పిఎస్లో నుంచి నడుచుకుంటూ వచ్చిన షాట్, ఈ 2 ఐకానిక్ షాట్స్ కళ్యాణ్ గారిని ఎన్నాళ్ళు ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో అదే మేక్ ఓవర్తో ఒక విజువల్ ట్రీట్లా మనందరికి ఇచ్చారు డైరెక్టర్ సుజిత్ అనుకో. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి స్టార్ స్టేటస్కి ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఏనాడు మూవీస్ చేయలేదు. ఇన్ కేస్ చేసి ఉంటే ఆయన ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో వేరేలా ఉండేదేమో. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు తర్వాత ఒక పాన్ ఇండియా మూవీకి సైన్ చేశారు తన ఫ్యాన్ బాయ్ సుజిత్తో. అండ్ ఇచ్చిన ఆపర్చునిటీని ఏ మాత్రం మిస్యూజ్ చేయకుండా 4 సంవత్సరాల కష్టాన్ని ఒక్క గ్లిమ్సీతో హ్యూమాంగస్ క్రేజ్ సంపాదించారు సుజిత్. ఈ ఓజీ మూవీతో ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి తన హీరోని ఎలా చూపించాలో ఒక ఫ్యాన్కి మాత్రమే తెలుసు అనేలా మరోసారి ప్రూవ్ చేశారు. అయితే ఈ గ్లిమ్సీలో మనం పవన్ కళ్యాణ్ గారిని చూసింది కేవలం కాయిన్కి 1 సైడెడ్ మేక్ ఓవరే, కానీ ఇంకో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా ఉంది. మేబీ అది ఫర్దర్గా రివీల్ చేయొచ్చు, చూద్దాం. సో ఫైనల్గా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా,
మూవీ మీద హైప్ పెంచడానికి బ్లడ్ ఫ్లో చూపించడం, ఫైర్ స్టార్మ్ కమింగ్, దే కాల్ హిమ్ మోజీ, యాక్షన్ బ్లాక్స్, మ్యూజిక్ ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ ఇంత బ్రోటల్ వైలెన్స్ వెనకాల ఒక స్ట్రాంగ్ ఎమోషన్ క్యారీ అవ్వకపోతే ఈ రక్తపాతానికి ఉపయోగం ఉండదని నాకు అనిపించింది. ఎందుకంటే మనం చేసే వైలెన్స్ వెనకాల ఒక ఇంపాక్ట్ఫుల్ ఎమోషన్ ఖచ్చితంగా ఉండాలి. అది కరెక్ట్గా డెలివర్ చేసి ఆడియన్స్ ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే మాత్రం మూవీ రిజల్ట్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత స్కై లెవెల్లో ఉంటుంది. సుజిత్ గారు సాహో మూవీతో బాకీ పడిపోయిన లెక్కలన్నీ ఈ ఓజీ మూవీతో తేల్చేస్తారనుకుంటున్నా. కేవలం 2 సినిమాల ఎక్స్పీరియన్స్తో మీరు ఇలాంటి టాప్ క్లాస్ అవుట్పుట్ ఇవ్వడం అండ్ అది కూడా కళ్యాణ్ గారితో ఇలాంటి వైలెంట్ మూవీ తీయడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సుజిత్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈ ఓజీ గ్లిమ్సీ చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.